అందరికీ నమస్కారం. ఎన్ఐటి వరంగల్లో ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని చూస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. ఎన్ఐటి వరంగల్ నుంచి వచ్చిన లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు, అంటే అన్నీ సింపుల్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, ఎన్ఐటి వరంగల్ అంటే దేశంలోనే టాప్ విద్యాసంస్థల్లో ఒకటి. అలాంటి చోట ఇప్పుడు కొన్ని నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇది నిజంగా అర్హత ఉన్నవాళ్లకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఈ నోటిఫికేషన్లో నాకు బాగా నచ్చిన విషయమేంటంటే జెండర్ బ్యాలెన్స్కి వాళ్ళిస్తున్న ప్రాధాన్యత. మహిళా అభ్యర్థులు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలని ప్రత్యేకంగా ప్రోత్సహిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం కదా. సరే, ఈరోజు మనం ఏమేం విషయాలు కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా కొత్తగా ఏ జాబ్స్ పడ్డాయో చూస్తాం. తర్వాత ఏ పోస్టులు అందుబాటులో ఉన్నాయో తెలుసుకుంటాం. ఆ తర్వాత మీ క్వాలిఫికేషన్స్ సరిపోతాయో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఫైనల్గా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఇలా అన్ని విషయాలు స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాం. ఇక అసలు విషయంలోకి వచ్చేద్దాం. ఫస్ట్ సెక్షన్లో ఎన్ఐటి వరంగల్లో ప్రస్తుతం ఏ గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు అందుబాటులో ఉన్నాయో డీటెయిల్డ్గా చూద్దాం. ముందుగా గ్రూప్ బి పోస్టుల గురించి మాట్లాడుకుందాం. వీటికి పే లెవెల్ 6 ప్రకారం శాలరీ ఉంటుంది. అంటే బేసిక్ పే సుమారుగా 35,400 రూపాయలతో మొదలై 1,12,400 రూపాయల వరకు వెళ్తుంది. ఇక గ్రూప్ బిలో చూసుకుంటే మనకు 2 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ఒకటి సూపరింటెండెంట్, ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకొకటి టెక్నికల్ అసిస్టెంట్, దీనికి 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ రెండింటికి అప్లై చేయాలంటే గరిష్ట వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఇప్పుడు గ్రూప్ సి పోస్టుల సంగతి చూద్దాం. వీటికి పే లెవెల్ 3 ఇంకా 4 వర్తిస్తాయి. దీని ప్రకారం జీతం సుమారుగా 21,700 నుంచి 81,100 మధ్యలో ఉంటుంది. గ్రూప్ సిలో మొత్తం 4 రకాల పోస్టులున్నాయి. సీనియర్ అసిస్టెంట్, సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు ఏజ్ లిమిట్ 33 ఏళ్లు. అదే జూనియర్ అసిస్టెంట్, టెక్నీషియన్ పోస్టులకు అయితే 27 ఏళ్లు. అన్నింటికంటే ఎక్కువగా టెక్నీషియన్ పోస్టులు అంటే 14 ఖాళీలున్నాయి. పోస్టుల వివరాలైతే చూశాం కదా. ఇప్పుడు చాలా ముఖ్యమైన 2వ విభాగానికి వచ్చాం. అదే ఈ ఉద్యోగాలకు అప్లై చెయ్యాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి చూద్దాం రండి. అవును, ఈ సెక్షన్లో మన మెయిన్ క్వశ్చన్ ఇదే. ఈ పోస్టులకు అప్లై చేయాలంటే ఎలాంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి? చూశారుగా, కొన్ని పోస్టులకు బీటెక్, డిప్లొమా, మాస్టర్స్ డిగ్రీ కావాలి. మరికొన్నింటికి ఇంటర్ లేదా ఐటీఐ సర్టిఫికెట్ ఉంటే సరిపోతుంది. అయితే ఏ పోస్టుకు ఏ అర్హత కావాలో ఖచ్చితంగా తెలుసుకోవాలంటే ఒఫీషియల్ నోటిఫికేషన్ ఒక్కసారి చెక్ చేయడం చాలా ముఖ్యం. ఉదాహరణకు సూపరింటెండెంట్ పోస్ట్నే తీసుకుందాం. దీనికి ఫస్ట్ క్లాస్లో బ్యాచిలర్ డిగ్రీ పాస్ అవ్వాలి, లేదా మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులు ఉండాలి. వీటితో పాటు కంప్యూటర్ స్కిల్స్ కూడా కంపల్సరీ. ఇలా ప్రతి పోస్టుకు కొన్ని స్పెసిఫిక్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకవేళ మీ క్వాలిఫికేషన్స్ అన్నీ మ్యాచ్ అయితే ఇక అప్లై చేయడమే నెక్స్ట్ స్టెప్. సో ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ఇక్కడ డేట్స్ చాలా ముఖ్యమండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ ఆల్రెడీ January 9న ఓపెన్ అయింది. ఇక చివరి తేదీ వచ్చేసి February 8. సరిగ్గా రాత్రి 11:59కి పోర్టల్ క్లోజ్ అయిపోతుంది. సో లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయకండి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం 6 సింపుల్ స్టెప్స్లో ఉంటుంది. ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి, తర్వాత మీ పర్సనల్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి, ఫామ్ ఒకసారి చెక్ చేసుకోవాలి, పేమెంట్ చేసి ఫైనల్గా సబ్మిట్ చేయాలి. ప్రతి స్టెప్లోనూ జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ స్కాన్ చేసి రెడీగా ఉంచుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మీకు 4 డాక్యుమెంట్స్ కావాలి. మీ లేటెస్ట్ ఫోటో, బ్లాక్ ఇంక్తో పెట్టిన సంతకం, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇంకా చేతితో రాసిన ఒక డిక్లరేషన్. ముఖ్యంగా ప్రతి డాక్యుమెంట్కు ఫైల్ సైజ్ లిమిట్ ఉంది, ఆ సైజులోనే అప్లోడ్ చేయాలి. ఇక అందరి మదిలో వచ్చే ప్రశ్న, అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది? ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి 1,500 రూపాయలు. అదే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ఇంకా మహిళా అభ్యర్థులకైతే 1,000 రూపాయలు మాత్రమే. సరే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా అయిపోయింది. మరి ఆ తర్వాతేంటి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో మన ఫైనల్ సెక్షన్లో తెలుసుకుందాం. సెలక్షన్లో మొదటి స్టెప్ అయిన
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT మొత్తం 4 నగరాల్లో నిర్వహిస్తారు. అవి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ ఇంకా కోల్కతా. సెలక్షన్ ప్రాసెస్ చాలా క్లియర్గా 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాయాలి. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉంటే ఫైనల్గా అపాయింట్మెంట్ ఇస్తారు. మరోసారి ఒక ముఖ్యమైన విషయం గుర్తుచేస్తున్నాను. చివరి తేదీ ఫిబ్రవరి 8, 2026. అస్సలు మర్చిపోవద్దు. ఇలాంటి మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సమయం కూడా ఎక్కువ లేదు, కాబట్టి అర్హత ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేసుకోండి. సో NIT వరంగల్లో ఈ ఉద్యోగం మీ కెరియర్కి ఒక మంచి టర్నింగ్ పాయింట్ అవుతుందంటారా? ఈ అవకాశం గురించి బాగా ఆలోచించండి. ఒకవేళ ఇదే మీ డ్రీమ్ జాబ్ అనిపిస్తే అస్సలు ఆలస్యం చేయకండి. అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.